ఒక మహారాణి తన కోట సింహద్వారానికి ముందు అటూ ఇటూ 2 ఏనుగు శిల్పాలు చెక్కించి పెట్టాలనుకుని నాగప్ప అనే శిల్పిని పిలిపించి, నాగప్ప తన శిష్యుడైన జోగప్పను వెంటబెట్టుకుని వచ్చాడు. అతను మహారాణి చెప్పింది విని శిల్పాలు పూర్తివడానికి కనీసం 1 నెల రోజులు పడుతుందన్నాడు. అది విని మహారాణి పక్కన ఉన్న రాణి స్నేహితురాలు, ఈ పనివాళ్లున్నారే, వీళ్ళు పని దొరికితే చాలు, దాన్ని ఆలా సాగదీస్తూ కాలం గడిపేస్తారు అన్నది. నాగప్ప ఏమి అనలేక తల వంచుకున్నాడు. అప్పుడు శిష్యుడు జోగప్ప కల్పించుకుని, అమ్మా, మా గురువుగారికి పని సులువు గురించి అంతగా తెలియదు. ఏనుగు శిల్పాలు చెక్కడం ఎంతసేపు? ముందుగా ఏనుగంత ఎత్తున్న 2 బండరాళ్లను తెప్పించండి అన్నాడు. అలాగే తెప్పిస్తాం. ఎంత తొందరలో పని పూర్తి చెయ్యగలరేమిటి? అని అడిగింది రాణి స్నేహితురాలు. పని పూర్తి చెయ్యడం ఎంతసేపు? ఆ బండరాళ్లల్లో ఏనుగులా కనిపించనిదంతా చెక్కి పారేస్తే పని పూర్తియినట్టేగదా అన్నాడు జోగప్ప. జోగప్ప మాటల్లోని వ్యంగ్యం అర్థం చేసుకున్న మహారాణి చిరునవ్వు నవ్వి, మీరు నాకు చూపవసింది మీ పనితనంగాని, పనిలో మీకు తెలిసిన సులువుబలువులు కాదు. ఎంత కాలం పట్టినా, ఖర్చు ఎంత అయినా ఫర్వాలేదు. శిల్పాలు మాత్రం అందంగా ఉండేలా చూడండి అన్నది. రాణి స్నేహితురాలు తన అనవసర జోక్యానికి సిగ్గుపడి తల వంచుకున్నది. Thanks for watching. Please like and subscribe.